విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాల పరామర్శకు వెళ్లిన జగన్ ఎప్పటిలానే పచ్చి అబద్దాలు మాట్లాడారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు. ఉక్కు పరిశ్రమ భూములను అమ్మి కంపెనీని ఆదుకుందామని గతంలో జగన్ కేంద్రానికి లేఖలు రాశారని మండిపడ్డారు. అసలు స్టీల్ ప్లాంట్ను కాపాడాలన్న ఆలోచనే ఆయనకు లేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి వచ్చిందన్నారు. నిన్న ఈ గొడ్డలి పార్టీ అధ్యక్షుడు స్టీల్ ప్లాంట్ కాపాడటానికి ఆయన చేసినటువంటి ప్రయత్నాలను చాలా గొప్పగా చెప్తా ఉన్నాడు. అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టీల్ ప్లాంట్ మనం కాపాడి తీరాల్సిందే, దానికోసం నేను దేనికైనా సిద్ధం అని చెప్పి ఆయన ఏదో లెటర్లు రాశాడంట. ఆ లెటర్లు కూడా ఇట్లా చూపించి ఇలా 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 ఊపుతా ఉన్నాడు. 19,700 ఎకరాల విలువైనటువంటి భూమి, 1,00,000 కోట్ల రూపాయలు పైబడి వాల్యూ చేసేటటువంటి భూమి స్టీల్ ప్లాంట్ ఉంది. దానిలో అర్జెంట్ గా మనం 7,000 ఎకరాలు తగనమ్మేద్దాం, ప్లాట్లు వేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దాం, ఆ రకంగా కంపెనీని ఆదుకుందాం. ఉన్న ఆస్తులు అమ్మేసి ఇంకా కంపెనీ ఆదుకునేది ఏంటండి? వాట్ మిస్టర్ జగన్ రెడ్డి, ఈ లెటర్ గురించేనా మీరు ఇంత గొప్పగా నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఉన్నారు? ఇప్పటికైనా దయచేసి నిన్న ఎవరైనా అమ్మో జగన్మోహన్ రెడ్డి గారు 2 లేఖలు రాశారంట, చాలా గొప్పగా ఏదో అడిగారంట అన్న భ్రమలో కనుక ఎవరైనా ఉంటే ఆయన లేఖలో ఏం రాశారో ఇప్పుడు చదివి వినిపించిన తర్వాత మన గొడ్డల పార్టీ అధ్యక్షుడి యొక్క నిజమైనటువంటి నైజం ఏంటో అర్థమై ఉంటుంది.